ఫస్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికల నిర్వహణకు 15 ఏళ్లకు ఈవీఎంలకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందని ఎలక్షన్ కమిషన్ తెలిపింది? చూడండి, జమిలీ ఎన్నికల నిర్వహణకు 15 ఏళ్లకు ఈవీఎంలకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందని ఎలక్షన్ కమిషన్ తెలిపిందంటే కనుక 10,000 కోట్లు ఖర్చు అవుతుందని. 15 ఏళ్లకు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు అంటే ఏమిటంటే, మనకి లోక్సభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూస్తే మనం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోసారి జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నామన్నమాట. మన తెలంగాణలో అయిపోయాయి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వస్తాయి, ఇట్లా మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోసారి జరుగుతున్నాయి. అలా కాకుండా దేశంలో జరిగే లోక్సభ ఎన్నికలు కావచ్చు, రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎన్నికలన్నీ కూడా ఏకకాలంలో ఒకేసారి జరపడమే జమిలీ ఎన్నికలు అంటే కనుక. ఓకేనా, ఏకకాలంలో దేశ స్థాయిలో జరిగే లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగాలన్నమాట. అవే జమిలీ ఎన్నికలు అంటే. ఓకేనా, స్వతంత్రం వచ్చినప్పుడు మనకి చూస్తే కనుక జమిలీ ఎన్నికలే ఉండేటన్నమాట. కానీ తర్వాత రోజుల్లో జమిలీ ఎన్నికలు లేకుండా పోయాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికలు తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉంది. ఆ క్రమంలో భాగంగా ఇటీవలనే జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చెప్పుకున్నాం ఆ కమిటీల్లో ఉన్న సభ్యులు ఎవరనేది కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఓకేనా, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ కూడా వేయడం జరిగింది అనమాట. జమిలీ ఎన్నికల నిర్వహణకై వేసిన కమిటీ అనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి జమిలీ ఎన్నికలు కనుక అమలు అయితే కనుక, ఓకేనా, 15 ఏళ్లకు ఈవీఎంలకే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకే 10,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగిందనమాట ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికలకు సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ అనమాట. రాజ్యాంగం చేత ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ 324 అనమాట. ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారనమాట. వాళ్ళని తొలగించేది పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ద్వారా 2 సభలు కూడా 2/3 వంతు చొప్పున ఆమోదించి చివరగా రాష్ట్రపతి సంతకం పెట్టడం ద్వారా ఆ ఎన్నికల ప్రధానాధికారులు తొలగిపోతారు. వాళ్ళు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసినట్లయితే కనుక వాళ్ళపైన, ఓకేనా, తొలగింపు తీర్మానం, దాని పేరేంటంటే అభిశంసన తీర్మానం, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఎన్నో వంతున ఆమోదిస్తారు, 2/3 వంతున. చివరగా సంతకం పెట్టేది ఎవరంటే రాష్ట్రపతి అనమాట. వాళ్ళని నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి 25. ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రధాన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్. ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ త్రిసభ్య ఎన్నికల కమిషన్ అనమాట. త్రిసభ్య ఎన్నికల కమిషన్. ఇప్పుడున్న ప్రధాన ఎన్నికల అధికారి ఎవరంటే కనుక రాజీవ్ కుమార్. ఎన్నికల ప్రధానాధికారుల యొక్క పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. ఎన్నికల ప్రధానాధికారుల పదవీ కాలం 6 సంవత్సరాలు. వీళ్ళ యొక్క జీతం 2,50,000. వీళ్ళ జీతభత్యాలు నిర్ణయించేది పార్లమెంట్ అనమాట. తగ్గించాలన్నా పెంచాలన్నా వీళ్ళ యొక్క జీతభత్యాలు నిర్ణయించేది ఎవరంటే కనుక పార్లమెంట్. వీళ్ళ జీతభత్యాలు ఏ సమయాల్లో తగ్గించవచ్చు అంటే కనుక అత్యవసర పరిస్థితులు వచ్చినటువంటి సమయాల్లో జీతభత్యాలు తగ్గించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారుల జీతం 2,50,000 2,50,000 అనమాట. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన విషయం. మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి సుకుమార్ సేన్, రెండవ ఎన్నికల ప్రధానాధికారి కేవీకే సుందరం. ఎక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది కేవీకే సుందరం. తక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది నాగేంద్ర సింగ్. మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి విఎస్ రమాదేవి, మహిళా ఎన్నికల ప్రధానాధికారి విఎస్ రమాదేవి. ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారి ఎన్నికల ప్రధానాధికారి అయింది ఎవరంటే కనుక పెరి శాస్త్రి. రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి ఎన్నికల ప్రధానాధికారులు టిఎన్ శేషన్, జయం లింగ్డో. అదేవిధంగా ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేసిన ఎన్నికల ప్రధానాధికారి టిఎన్ శేషన్. ఓటర్ గుర్తింపు కార్డులను జారీ చేసిన ఎన్నికల ప్రధానాధికారి టిఎన్ శేషన్.
ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్. అతను ఎన్నో వ్యక్తి అంటే 25వ ఎన్నికల కమిషనర్ అన్నమాట. 25 మంది ఇంతవరకు అయ్యారు. 25వ వ్యక్తి ఎవరంటే కనుక రాజీవ్ కుమార్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈవీఎం వచ్చింది కాబట్టి దాని గురించి చూస్తే ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కెపాసిటీ 3840 ఓట్లు. ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఎన్ని ఓట్లు అంటే కనుక 3840 ఓట్లు దాని యొక్క కెపాసిటీ అన్నమాట. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను మొట్టమొదటిసారి ఎప్పుడు ఉపయోగించారంటే 1982లో మొట్టమొదటిసారి కేరళలోని పరూర్ అనే నియోజకవర్గంలో, పరూర్ నియోజకవర్గంలో. అదే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే కనుక గోవా రాష్ట్రంలో గోవా ఎన్నికల్లో ఏ లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించారని అడిగితే కనుక 2004లో జరిగినటువంటి 14వ లోక్సభ ఎన్నికల్లో 2004లో జరిగిన 14వ లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడం జరిగిందనమాట. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను. అందులో ఉన్నటువంటి ఓట్లు 3840 ఓట్లు. ఓకేనా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి స్టార్ట్ అయిందన్నమాట. మనకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఏం స్టార్ట్ అయింది ఈవీఎంలో అంటే కనుక నన్ ఆఫ్ ది అబౌవ్ నోటా అనేటువంటి గుర్తు కూడా మనకి ఈవీఎంలో ఉంటుంది. మనందరూ తెలుసు నోటా నన్ ఆఫ్ ది అబోవ్. అది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడం జరుగుతుందన్నమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఎలక్షన్ కమిషన్ ఏ భాగంలో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఏ భాగం? మనకు భాగాలు ఉంటాయన్నమాట. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 22 భాగాలు, ప్రస్తుతం 25 భాగాలు ఉన్నాయి. ఏ భాగంలో ఎలక్షన్ కమిషన్ ఉండును? మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీకు తెలియకపోతే సెర్చ్ చేయండి. సెకండ్ క్వశ్చన్, లోక్ నాయక్ సాహిత్య పురస్కారం 2024ను అందుకున్న వారెవరు? చూడండి, లోక్ నాయక్ సాహిత్య పురస్కారం 2024ను అందుకున్న వారు ఎండమూరి వీరేంద్రనాథ్. ఈ లోక్ నాయక్ ఫౌండేషన్ ప్రతి ఏటా కూడా సాహిత్య పురస్కారాన్ని ఇస్తుందన్నమాట. నగదు బహుమతి 2 లక్షలు ఇస్తుంది. ఇది ఒక వార్షిక అవార్డు అనమాట. కాబట్టి ఈ ఏడాది ఎవరికి ఇచ్చిందని కనుక అత్యంత గొప్ప రచయిత అయినటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్. తెలుగులో చాలా గొప్ప ఫేమస్ కవి అనమాట. సినిమాలలో ఎన్నో ఈయన నవల ఆధారంగా సినిమాలు కూడా తీయడం జరిగిందనమాట. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్గా ఈయన సినిమాలు కూడా ఎన్నో సక్సెస్ కావడం జరిగిందనమాట. ఈయన నవలల ఆధారంగా సినిమాలే వచ్చాయన్నమాట. ఏకంగా అంత గొప్ప రచయిత మనకు ఎండమూరి వీరేంద్రనాథ్ అనమాట. అటువంటి ఇతనికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని అందజేయడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు గొప్పగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అనమాట. ఈ లోక్ నాయక్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది ఎవరంటే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఆయన ప్రతి ఏటా కూడా నందమూరి తారక రామారావు వర్ధంతి రోజున ఈ అవార్డును ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ ఆయన వర్ధంతి జనవరి 19వ తారీఖున జరుగుతుంది. ఆ రోజున ప్రతి ఏటా కూడా అవార్డులు అందజేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ ఏడాది కూడా ఓకేనా నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా, అది అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా వర్ధంతి జయంతి. అక్కినేని నాగేశ్వరరావుదేమో జయంతి, నందమూరి తారక రామారావుదేమో వర్ధంతి. ఏకంగా శత జయంతి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అనమాట ఎవరు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ సందర్భంగా ఈ అవార్డును అందజేసినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడం జరిగిందనమాట. ఆయన చేతుల మీదుగానే ఎండమూరి వీరేంద్రనాథ్ అవార్డు స్వీకరించడం జరిగినమాట. చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు ఈయన నవల ఆధారంగానే తీయడం జరిగింది. ఒక అభిలాష అనేటువంటి సినిమా కావచ్చు, విజేత అనేటువంటి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ రచనల ఆధారంగానే తీసిన సినిమాలు అన్నమాట. చాలా గొప్పగా చిరంజీవికి పేరు తెచ్చినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా, మనకు తెలుసు. సరే, ఎట్లా సాహిత్య బహుమతి అంటున్నాం కాబట్టి కొన్ని ముఖ్యమైన సాహిత్య పురస్కారాలు చూస్తే కనుక ప్రపంచంలో సాహిత్య పురస్కారాల అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైనా ఉందంటే బుకర్ ప్రైజ్ అనమాట. అది రీసెంట్గా పాల్ లించ్కి ఇచ్చారు. బుకర్ ప్రైజ్ పాల్ లించ్ ప్రాఫెట్స్ సాంగ్ అనే రచనకు అనమాట. మన భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం సరస్వతి సమ్మాన్ కాదు జ్ఞాన్పీఠ్ పురస్కారం అనమాట. ఈ జ్ఞాన్పీఠ్ పురస్కారం ఎవరికి ఇచ్చారంటే దామోదర్ మౌజో.
గోవా రచయిత, కొంకణి భాషా రచయిత అనమాట. దామోదర్ మౌజోకు జ్ఞాన్పీఠ్ పురస్కారం. అదేవిధంగా అత్యున్నత సాహిత్య పురస్కారాల్లో మరొక పురస్కారం సరస్వతి సమ్మాన్. సరస్వతి సమ్మాన్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే కనుక ఓకేనా, ఆమె పేరు వచ్చేసి మనకి సూర్యవంశం అనే రచనకి, ఓకేనా, సూర్యవంశం అనే రచనకి శివశంకరికి ఇవ్వడం జరిగిందనమాట. శివశంకరి రచయిత పేరు, ఒక మహిళా రచయిత అన్నమాట. ఈమె ఏ రచనకి ఇచ్చారంటే కనుక సూర్యవంశం అనే ఒక రచనకి ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా వ్యాస్ సమ్మాన్, సాహిత్య పురస్కారాల్లో మరొక గొప్ప పురస్కారం వ్యాస్ సమ్మాన్ అన్నమాట. ఈ వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని పుష్పభారతికి ఇవ్వడం జరిగిందనమాట. పుష్పభారతికి ఏ రచనకి ఇచ్చారంటే కనుక యాదిన్ యాదిన్ ఏ ఔర్ యాదిన్ 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 ఏ ఔర్ యాదిన్ అనే రచనకి ఇచ్చారనమాట, గుర్తుపెట్టుకోవాలి. రచనలు కూడా అడుగుతారనమాట ఎగ్జామ్లో. అదేవిధంగా ఇటీవలనే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అందులో తెలుగుకు సంబంధించి పతంజలి శాస్త్రికి ఇవ్వడం జరిగింది. పతంజలి శాస్త్రికి ఏ రచనకు తెలుగులో ఈ అవార్డు దక్కించుకున్నాడంటే కనుక రామేశ్వరం కాకులు. ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ పురస్కారాలు అనమాట. బుకర్ ప్రైజు, జ్ఞాన్పీఠ్ పురస్కారు, సరస్వతి సమ్మాను, వ్యాస్ సమ్మాను, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు. ఇవి నోట్ చేసుకోండి దయచేసి. థర్డ్ క్వశ్చన్, అయుత్తయ నగరంలో అయోధ్య రామమందిర కోలాహలం జరుగుగా ఈ నగరం ఏ దేశంలో ఉంది? అయుత్తయ నగరంలో అయోధ్య రామమందిరం కోలాహలం జరగగా ఈ నగరం థాయిలాండ్లో ఉందన్నమాట. చూడండి, థాయిలాండ్లో ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. థాయిలాండ్లో ఉంది. ఏంటి, జనవరి 22న మన దేశంలో అయోధ్యలోని రామమందిరంలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ అని మనందరికీ తెలుసు. ఇక దేశమంతా కూడా ఇప్పుడు అయోధ్య రామమందిరం పైనే చర్చ, ఆ రాముడిపైనే చర్చ అన్నమాట. ఇక అన్ని చోట్ల గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ఎక్కడ చూసినా కూడా కోలాహలమే జరుగుతుందన్నమాట. గొప్ప రామునికి సంబంధించినటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయని మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా. ఈ క్రమంలో మన దేశం వెలుపల అయుత్తయ నగరంలో కూడా ఇటువంటి కోలాహలమే చోటు సంపాదించిందనమాట. ఈ అయుత్తయ అనే నగరం ఎక్కడ ఉందంటే థాయిలాండ్ దేశంలో ఉంది. భారతదేశానికి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నగరం అనమాట. భారతదేశానికి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరంలో ఉన్నటువంటి స్థానిక నదుల నుంచి, అక్కడ నదులు ఉంటాయన్నమాట. థాయిలాండ్ దేశంలో చాలా ప్రముఖమైన నదులు చవో ప్రయా, లోబురి, పాషక్ అని ఈ 3 నదుల నుంచి తెచ్చినటువంటి జలంతో కూడినటువంటి పాత్రలు అయుత్తయ నగరం నుంచి మట్టి ఇప్పటికే భారత్లోని అయోధ్యకు చేరుకుందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎక్కడ చవోప్రయ, లోబురి, పాషక్ అనే నదుల జలంతో కూడినటువంటి పాత్రలు కావచ్చు. అయుత్తయ నగరం నుంచి మట్టి ఇప్పటికే భారతదేశంలోని అయోధ్యకు చేరిందనమాట, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. చూడండి, ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. అయుత్తయ అనేటువంటి నగరానికి పేరు అనేటువంటిది అయోధ్య పేరు మీదుగా వచ్చిందంట. థాయిలాండ్ దేశంలో ఉన్న ఒక నగరం అయుత్తయ నగరం. ఈ అయుత్తయ అనే పేరు రావడానికి కారణం ఏంటంటే కనుక అక్కడ అయోధ్య అనేటువంటి పేరు మీదుగానే దానికి ఆ నగరం పేరు వచ్చిందనమాట. ఓకేనా, ఈ అయుత్తయ మొట్టమొదటి రాజు, ఆ రాజు పేరు రామతిబోది. తన నగరానికి అయోధ్య పేరు మీదుగానే అయుత్తయ అని నామకరణం చేశాడంట. మొట్టమొదటి రాజు అనమాట రామతిబోది. ఈ రామతిబోది ఎవరి పేరు? రాముడి పేరు అనమాట. రాముని పేరు పెట్టుకున్నాడు ఇతను రామతిబోది అని. ఆయన ఏం చేశాడు, రాముని యొక్క జన్మస్థలమైన అయోధ్య పేరు మీదుగానే అతని నగరానికి అయుత్తయ అని నామకరణం చేసుకున్నాడు అనమాట. ఆ రోజు నుంచి అయుత్తయ నగరంలో వచ్చే ప్రతి రాజు కూడా ఆ రాముడి పేరు పెట్టుకోవడం జరిగిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. అయుత్య నగరాన్ని పరిపాలించే రాజులు ఎవరైనా సరే ఆ రామతిబోది నుంచి అది కంటిన్యూగా సాగుతుందన్నమాట. రామ 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 అనే పదంతోనే వాళ్ళు పేర్లు మార్చుకుంటూ రాజులు పరిపాలిస్తూ ఉన్నారనమాట. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అట్లా అయోధ్య నగరానికి అయోధ్య రామ మందిరానికి ఎంతో రిలేషన్ ఉందన్నమాట. ఈ క్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి నదుల నుంచి జలాన్ని తెప్పించారు, అయోధ్య నగరం నుంచి మట్టి తెప్పించారు, దాన్ని అయోధ్యకు చేర్చడం జరిగిందనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్. థాయిలాండ్ అయోధ్య నగరం ఇప్పుడు వార్తల్లో నిలిచింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాకు, థాయిలాండ్ కరెన్సీ బాత్,
థాయిలాండ్ భాష థాయిలాండ్ అనేటువంటి దేశానికి ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థాయిలాండ్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫోర్త్ క్వశ్చన్, ఏపీసీసీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏపీసీసీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక వైఎస్ షర్మిల. చూడండి, ఏపీసీసీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అన్నమాట. ప్రతి రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్లో ఒక కమిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ, కర్ణాటక సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ కమిటీ, ఇట్లా ఓకేనా. ఇట్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీసీసీ అంటారనమాట. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఇప్పుడు చైర్మన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు జనవరి 21వ తారీఖున అంటే కనుక ఆమె వైఎస్ షర్మిల. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఒక రాష్ట్ర విభాగం అన్నమాట. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు మరియు ప్రచారాలు నిర్వహించడం, వారందరినీ సమన్వయం చేయడం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ 26 జిల్లాల్లో స్థానిక, రాష్ట్ర మరియు జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం, అదంతా కూడా ఎవరి బాధ్యత అంటే కనుక ఏపీసీసీ బాధ్యతనే అనమాట. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి కదా, అక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతాయి, రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయి, జాతీయ ఎన్నికలు జరుగుతాయి. ఆ జాతీయ అన్ని ఎన్నికలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయడం ఎవరి బాధ్యత అంటే కనుక ఏపీసీసీ బాధ్యతనే అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ కమిటీ అధ్యక్షురాలిగా ఎవరు నియమించబడ్డారంటే కనుక వైఎస్ షర్మిల అనమాట. చాలా గొప్ప బాధ్యత ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ బాధ్యత కోసం పోటీ పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇలా బాధ్యత స్వీకరించిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి ఆయనే అధ్యక్షుడిగా ఉండి మొన్న ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేసి తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంతో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. అట్లా ఆ రాష్ట్రంలో చాలా గొప్పగా ఆ పదవి మనకి ఉంటుందన్నమాట. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు కనుక విజయాలు సాధిస్తే కనుక రేపు ముఖ్యమంత్రిగా అయ్యే ఛాన్స్ ఈ షర్మిలాకే ఉంటుందన్నమాట. ఓకేనా. ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసీసీ చైర్మన్ అయినటువంటి వాళ్ళలో చూస్తే కనుక ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, దామోదరం సంజీవయ్య, పివి నరసింహారావు, ఓకేనా, మర్రి చెన్నారెడ్డి లాంటి ఎంతోమంది ముఖ్యమంత్రులు కావడం జరిగిందనమాట. ఓకేనా. వీళ్ళందరూ కూడా పీసీసీ చైర్మన్లు అయినటువంటి వాళ్ళే. రోసయ్య కూడా, కొనిజేటి రోసయ్య, కె రోసయ్య సైతం ఆయన కూడా పీసీసీ చైర్మన్గా ఉండి తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు. రాజశేఖర రెడ్డి అలాగనే, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, వీళ్ళందరూ కూడా, మర్రి చెన్నారెడ్డి, వీళ్ళందరూ కూడా అనమాట. మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కదా, ఆయన కూడా పీసీసీ చైర్మనే అనమాట. ఓకేనా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కాస్త తగ్గుముఖం పట్టింది ఎప్పుడు అంటే కనుక రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరైన తర్వాత, తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో మనుగడ కోల్పోయిందనమాట. మళ్ళీ బాగా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు అనుకొని ఆ కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిల చేతిలో ఆ పగ్గాలు పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేసేసిందనమాట ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి. ఇక ఆమె రేపు ఎన్నికలకు సన్నద్ధం కాబోతూ ఉందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సోదరుడు ఎవరంటే కనుక వైఎస్ జగన్ మనందరికీ తెలుసు. ఆయనేమో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈమెమో కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా ఆపోజిట్గా ఉంటూ ఇప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి షర్మిలాను బాగా విమర్శిస్తూ ఉంది, మనం చూస్తున్నాం. షర్మిల కూడా వైఎస్ జగన్ యొక్క పాలనను విమర్శించడం చూసామన్నమాట. ఓకేనా. అట్లా రాజకీయాలను పక్కన పెడితే కనుక ఇప్పుడు ఏపీసీసీ నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు, ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే కనుక షర్మిల. ఫిఫ్త్ క్వశ్చన్, 2024 జనవరి 19న ఏ రాష్ట్రంలో కులగణన ప్రారంభమైనది? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ న్యూస్లో చాలా వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 19న కులగణన అనేటువంటిది ప్రారంభించబడిందనమాట. గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లు వీరి యొక్క ఆధ్వర్యంలో ఓకేనా ఈ యొక్క కులగణన అనేటువంటిది చేయబడుతూ ఉందన్నమాట. జనవరి 19 నుంచి జనవరి 28 వరకు 10 రోజుల పాటు ఈ కులగణన సర్వే అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. దాని తర్వాత 28 నుంచి ఎవరైనా ఇళ్ల వద్ద లేకున్నా వాళ్ళందరూ కూడా కులగణన నమోదు చేసుకోవడం కోసం ఫిబ్రవరి 2 వరకు వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి ఆ కులగణనను చేసుకోవచ్చు అనమాట. కులగణనలో వాళ్ళు కూడా వారి యొక్క వివరాలను కూడా తెలపచ్చు అనమాట. జనవరి 19 నుంచి జనవరి 28 వరకు ఈ వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది సహకారంతో ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఆ కులగణన సర్వే చేయడం జరుగుతుందన్నమాట. ఇంటి దగ్గర లేని వాళ్ళందరూ కూడా 28 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు సచివాలయాలకు వెళ్ళి వాళ్ళు వారి వివరాలను కులగణనలో భాగంగా వాళ్ళు చేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది గొప్ప సర్వే. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఇప్పుడు రికార్డులోకి ఎక్కిందనమాట. కులగణన అనేటువంటిది కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఏ రాష్ట్రం? బీహార్ రాష్ట్రం. దాని తర్వాత అనేక రాష్ట్రాలు కులగణన చేయడానికి రెడీ అయ్యాయి. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఓకేనా ఇంతకుముందు అనుకున్నప్పటికీ అప్పుడు చేయలేదన్నమాట. ఇప్పుడు జనవరి 19వ తారీఖున దాన్ని ప్రారంభించేయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయాల్లో ఆ డేట్స్ మెన్షన్ చేసుకోవాలి. జనవరి 19 నుంచి జనవరి 28 వరకు, మళ్ళీ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు అనమాట. కులగణన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లాంటి కులాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు నమోదు చేసుకుంటే లాస్ట్కు ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ కులగణన మొత్తం అంతా కూడా మనకు రావడం జరుగుతుందన్నమాట. మనం బీహార్లో జరిగినప్పుడు కూడా ఆ కులగణనలో అక్కడ ఎంతమంది ఎస్సీ శాతం, ఎస్టీ శాతం ఎంత, బీసీ శాతం ఎంత, ఇవి మనం చెప్పుకున్నాం అనమాట. కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి అన్నీ కూడా. రైట్. రెండు 2023 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. మీరు ఇవి పొందాలంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల మేము పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. వాటిని నీట్గా జిరాక్స్ తీసుకొని ప్రతి నెలకు సంబంధించి ప్రత్యేకించి చేసుకొని వాటిని బాగా చదువుకొని రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్కు పోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు ప్రతి నెల కూడా ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ప్రతి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇట్లా మళ్ళీ ముందు కూడా మన ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ మీరు పొందవచ్చు అనమాట. ఇప్పుడైతే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా. రైట్. 6th క్వశ్చన్. కన్వర్జేషన్స్ విత్ ఔరంగజేబ్ పుస్తక రచయిత ఎవరు? కన్జర్వేషన్స్ విత్ ఔరంగజేబ్. పుస్తకం పేరు కన్జర్వేషన్స్ విత్ ఔరంగజేబ్. కన్జర్వేషన్స్ విత్ ఔరంగజేబ్. ఈ పుస్తక రచయిత ఎవరంటే కనుక చారు నివేదిత. చారు నివేదిత అనమాట. మీకు ఇమేజ్ ఉంది చూడండి. కన్జర్వేషన్స్ విత్ ఔరంగజేబ్ అని ఆ పుస్తకం పేరు కనిపిస్తుంది. కింద రైటర్ పేరు చూడండి, చారు నివేదిత. రచయిత పేరు గుర్తుపెట్టుకోవాలి, చారు నివేదిత. మనకు పుస్తకాలు రచయితలు అడుగుతూ ఉంటారు అన్నమాట. రీసెంట్ కరెంట్ అఫైర్స్ పుస్తకాలు, అదే స్టాండర్డ్ పుస్తకాలు కూడా అడుగుతారు. స్వతంత్ర ఉద్యమ కాలంలో మన దేశ పుస్తకాలు కావచ్చు, అదే ప్రాచీన భారతదేశ చరిత్రలో గొప్ప గొప్ప కవులు రాసిన రచనలు కావచ్చు, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. వాటిని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని కూడా ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇటీవల మనం ఈ నెలలో మనం కొన్ని పుస్తకాలు చెప్పుకున్నాం. ఓకేనా. మన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణి రాసిన పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. ఫస్ట్ ఆప్షన్లో మనోజ్ ముకుంద్ ఉన్నాడు. ఆయన రాసిన పుస్తకం పేరు నోట్ చేసుకోండి తెలియని వాళ్ళు. ఓకేనా. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. అదేవిధంగా మనోరమ మిశ్రా వచ్చేసి రాసిన పుస్తకం వచ్చేసి ఇటీవలనే మనం చెప్పుకున్నాం. ఓకేనా. సంస్కృతి కే అయామ్ అనే పుస్తకం. మనోరమ మిశ్రా, సంస్కృతి కే అయామ్. పతంజలి శాస్త్రి ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందన్నమాట తెలుగులో. ఆయన రామేశ్వరం కాకులు. ఎవరు? పతంజలి శాస్త్రి. అదే బుకర్ ప్రైజ్ గ్రహీత పాల్ లించ్ రాసినటువంటి పుస్తకం ప్రాఫెట్ సాంగ్. సరస్వతి సమ్మాన్ గ్రహీత శివశంకరి రాసినటువంటిది సూర్యవంశం. వ్యాస్ సమ్మాన్ అవార్డు గ్రహీత పుష్పభారతి రాసినటువంటిది అదీన్ ఏ ఔర్ యాదిన్ అనమాట.
ఇట్లా ఇవన్నీ కూడా రచనలే, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పర్సన్ చారు నివేదిత రాసింది కన్జర్వేషన్ విత్ ఔరంగజేబ్. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇటీవలనే ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ఒక పుస్తకాన్ని రచించారనమాట. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పుస్తకాన్ని ఆయనే ఆపివేస్తున్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. ఆ పుస్తకం పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను ఆల్రెడీ ఆ పుస్తకం గురించి వివరించాను 2-3 సార్లు, ఓకేనా. 10th క్వశ్చన్, దేశంలో తొలి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? చూడండి, దేశంలో మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ను కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ను కేరళలోని త్రిశూర్లో ఏర్పాటు చేయనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించిందనమాట. ఇది డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ మరియు టాటా స్టీల్ లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్ అనమాట. వీళ్ళందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ మరియు టాటా స్టీల్ లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్ అని గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం మొత్తం 86.41 కోట్లతో ఈ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు కాబోతూ ఉంది. 86.41 కోట్లు అంటే 86 కోట్లతో ఈ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫిన్ అనేటువంటిది కేరళలోని త్రిశూర్లో ఏర్పాటు కానుందన్నమాట. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం 49 కోట్లు అందజేయనుంది. ఇతర ప్రైవేట్ వ్యాపార సంస్థలు ఒక 11 కోట్లు అందజేస్తాయన్నమాట. మొత్తం 86 కోట్లు దీనికోసం ఓకేనా అవుతుందన్నమాట. 49 కోట్లేమో కేంద్ర ప్రభుత్వం, ఇతర ప్రైవేట్ వ్యాపార సంస్థలేమో 11 కోట్లు, ఇంకా మిగతా బ్యాలెన్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇన్నోవేషన్ సెంటర్, గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే ఏంటంటే కనుక, కొత్త ఆలోచనలకు సురక్షితమైనటువంటి స్వర్గధామాన్ని సృష్టించేటువంటి ఒక క్రాస్ ఫంక్షనల్ ప్లాన్ అనమాట. కొత్త ఆలోచనలకు సురక్షితమైనటువంటి స్వర్గధామాన్ని సృష్టించేటువంటి ఒక క్రాస్ ఫంక్షనల్ ప్లాన్ అనమాట. ఇదే గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ అంటే, ఓకేనా. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నమాట. దీనికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, అదంతా కూడా ఎవరు చూసుకోవాలంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలన్నమాట, ఓకేనా. గ్రాఫిన్ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మాత్రం కేంద్రం సహాయం చేస్తుందన్నమాట, ఓకేనా. మౌలిక సదుపాయాలనేమో రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. దానికి సంబంధించి దాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో ఆ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కేంద్రము సహాయం చేస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి గ్రాఫిన్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ అంటే కనుక కేరళ రాష్ట్రం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి క్లాస్లో నేను చెప్పాను, దేశంలోనే మొట్టమొదటి ఓకేనా చిప్పుల తయారీ కేంద్రం అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబోతూ ఉన్నారు. ఆల్రెడీ ప్రారంభించారన్నమాట. ఆ నిర్మాణం కన్స్ట్రక్షన్లో ఉంది. కానీ ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి మొదటి చిప్ అనేటువంటిది అందుబాటులోకి వస్తుందన్నమాట. సరే, ఇది ఎక్కడ తయారు చేస్తూ ఉన్నారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ఓకేనా తెలియజేయండి. ఎయిత్ క్వశ్చన్, 2024 జనవరి 21న బిల్కిస్ బానో కేసులో భాగమైన ఎంతమంది దోషులు లొంగిపోయారు? చాలా ఇంపార్టెంట్ అనమాట. బిల్కిస్ బానో కేసు అనేటువంటిది 2024 జనవరి 21వ తారీఖున 11 మంది దోషులు లొంగిపోవడం జరిగిందనమాట. 11 మంది దోషులు లొంగిపోవడం జరిగిందనమాట. సరే, బిల్కిస్ బానో కేసు ఏంటి, ఆ వివరాలు ఏంటనేది మీరు ఖచ్చితంగా చదువుకోవాలి, తెలుసుకోవాలి. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం, చూడండి 2002లో మనకి గోద్రా అంటే గుజరాత్ అనమాట. గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున మతపరమైనటువంటి అల్లర్లు చోటు చేసుకుంటాయన్నమాట. ఏ దహనకాండ అనంతరం? గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చోటు చేసుకుంటాయి. ఈ మతపరమైనటువంటి అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన 7 సభ్యులు హత్యకు గురవుతారనమాట. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఎంతమంది సభ్యులు? 7 సభ్యులు హత్యకు గురవుతారనమాట. ఈ బిల్కిస్ బానో అప్పటికి 5 నెలల గర్భవతి. బిల్కిస్ బానో 5 నెలల గర్భవతిగా ఉన్న ఈ బిల్కిస్ బానోపై ఆ దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనమాట. ఒక పక్క ఏమో 7 మంది
తన కుటుంబ సభ్యులు హత్యకు గురి కావడం జరిగింది. గర్భవతిగా ఉన్నటువంటి ఈ బిల్కిస్ బాను 5 నెలల గర్భవతి అనమాట. ఆమెపై దుండగులు అత్యాచారం, అది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారనమాట. ఈ కేసులోనే 11 మంది నిందితులకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఓకేనా 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించిందన్నమాట 11 మందికి. యావజ్జీవ కారాగార శిక్ష విధించిందన్నమాట 11 మందికి 2008లో. అలా 14 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తున్నటువంటి వారికి 2022లో గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే కనుక శిక్ష తగ్గింపు మంజూరు చేసిందన్నమాట. శిక్ష తగ్గింపును ఏమంటాం మనం పాలిటీలో చెప్పుకుంటాం రెమిషన్ అని. ఆ రెమిషన్ అనమాట శిక్ష తగ్గింపును తగ్గించిందనమాట. ఎప్పుడు 2022 ఆగస్టు 15వ తారీఖున గుజరాత్ ప్రభుత్వం అనమాట. దీంతో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిందనమాట. ఎవరు సవాల్ చేసిందంటే కనుక బిల్కిస్ బానో, ఇప్పటికీ ఉంది బిల్కిస్ బానో అనమాట. ఆమె సవాల్ చేసింది. ఆమె ఏం చేసిందంటే సుప్రీంకోర్టు తలుపు తట్టిందనమాట. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆమె సుప్రీంకోర్టు యొక్క తలుపు తట్టిందనమాట. వారి విడుదల చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఈ నెల 8వ తారీఖున జనవరి 8వ తారీఖున కీలక తీర్పు వెలువరించిందనమాట. 2 వారాల్లోగా జైలు అధికారుల వద్ద ఈ 11 మంది లొంగిపోవాలని చెప్పిందనమాట. ఈ 11 మంది కూడా లొంగిపోండి, 2 వారాల్లోగా జైలు అధికారుల వద్ద మీరు అందరూ కూడా లొంగిపోవాలి 11 మంది అని చెప్పి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిందనమాట ఈ నెల 8వ తారీఖున. కానీ ఈ 11 మంది దోషులు ఉన్నారు కదా, వీళ్ళేమడిగారంటే కనుక లొంగిపోయేందుకు మాకు మరింత సమయం ఇవ్వండి అని వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారనమాట. అయితే వారి పిటిషన్లు ఉంటాయి కదా, ఆ పిటిషన్లన్నింటినీ కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఓకేనా. కాబట్టి ఆదివారం నాటికి లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం వారికి చెప్పడం, ఆ ప్రకారమే ఆదివారం రాత్రి 11 మంది దోషులు జైలు అధికారుల ఎదుట లొంగిపోవడం జరిగిందనమాట. ఇదనమాట బిల్కిస్ బానో కేసు అంటే కనుక. చూడండి, బిల్కిస్ బానో కేసు అంటే చాలా గొప్ప కేసు నడుస్తూ ఉందన్నమాట. ఆ 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష అనేటువంటిది 2008లో విధించడం జరిగింది. కాకపోతే గుజరాత్ ప్రభుత్వం శిక్ష తగ్గింపు ఇవ్వడం జరిగిందనమాట. దానిలో భాగంగా వాళ్ళు బయటికి కూడా రావడం జరిగింది కొద్ది రోజులు. ఓకేనా. వాళ్ళని ఇప్పుడు సుప్రీంకోర్టు లొంగిపోవాలని చెప్పడం జరిగింది అనమాట. మళ్ళీ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా లొంగిపోవాలని చెప్పడం, దానిలో భాగంగా ఇప్పుడు లొంగిపోవడం జరిగిందనమాట. ఓకేనా. నైన్త్ క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామీణ పాఠశాలల్లో పాఠాలు చెప్పడానికి సిద్ధమైన ఐఐటి ఏది? చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలల్లో పాఠాలు చెప్పడానికి సిద్ధమైందనమాట ఐఐటి మద్రాస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే చాలా గొప్ప సంస్థలు అన్నమాట. అవి సైంటిఫిక్గా ఓకేనా, శాస్త్ర సాంకేతిక రంగం పరంగా, టెక్నాలజీ పరంగా ఇవన్నీ కూడా మనకి గొప్పగా ఓకేనా ఉన్నాయనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకవేళ పాఠాలు చెప్పినట్లయితే కనుక ఎంత గొప్పగా విద్యార్థులు తయారవుతారో మనందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు చాలా రాష్ట్రాల్లో పాఠాలు చెప్తూ ఉన్నారనమాట. తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పడానికి సిద్ధమైనట్టుగా వాళ్ళు ఇప్పుడు వెల్లడించడం జరిగింది. ఎవరు? ఐఐటి మద్రాస్ అనమాట. చాలా గొప్ప ఐఐటి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. విదేశాలలో మొట్టమొదటి క్యాంపస్ ఏదైనా స్టార్ట్ అయిందంటే అది ఐఐటి మద్రాసే. ఎక్కడ? టాంజానియాలోని జాంజిబార్లో, ఆఫ్రికా ఖండంలో టాంజానియా దేశంలో జాంజిబార్ నగరంలో ఓకేనా ఐఐటి మద్రాస్ క్యాంపస్ స్టార్ట్ అయింది. అక్కడ ప్రీతి అగాలయం డైరెక్టర్గా నియమించబడిందని మనందరికీ తెలుసు. ఇదే ఐఐటి మద్రాస్ ఇప్పుడు 2వ క్యాంపస్ను విదేశాల్లో స్టార్ట్ చేయబోతుందన్నమాట. అదే శ్రీలంక దేశంలోని క్యాండీలో, అది కూడా మనకు తెలుసు. శ్రీలంకలోని క్యాండీలో అనమాట. అది కూడా చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో. ఇట్లా ఐఐటి మద్రాసు ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుట్టి సక్సెస్ అయిందనమాట. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఐఐటి మద్రాస్ గురించి. ఐఐటీలు ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 23 ఉన్నాయి. మొట్టమొదటి ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి 1951. ఓకేనా. హైదరాబాద్లో ఒక ఐఐటి ఉందన్నమాట తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అదేవిధంగా ఇంకొక తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఐఐటి తిరుపతి ఉందన్నమాట. కాస్త ఫోకస్ చేయాలి ఐఐటీల పైన, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇటీవల మనం చెప్పినాం ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్, ఈ 2 కూడా భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన వ్యవస్థలను
జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, గిరిజనులను అభివృద్ధి చేయడానికి ఓకేనా 2 చేతులు కలిపాయి అనమాట. ఐఐటి రూర్కీ మరియు ఐఐటి బిలాయ్. ఐఐటి రూర్కీ అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఐఐటి బిలాయ్ అంటే ఛత్తీస్గఢ్లో ఉంటుందన్నమాట. అదే ఐఐటి బాంబే జియో రిలయన్స్తో చేతులు కలిపిందనమాట ఐఐటి బాంబే. దేనికోసం అంటే కనుక భారత్ జీపీటీ ఓకేనా, భారత్ జీపీటీని తీసుకురావడం కోసం చేతులు కలిపిందనమాట. ఏది భారత్ జీపీటీని తీసుకురావడం కోసం ఓకేనా చేతులు కలిపిందనమాట ఐఐటి బాంబే జియో రిలయన్స్తో అనమాట. అది కూడా మనకు తెలుసు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, ఐఐటి గౌహతి గురించి ఇటీవల మనం కరెంట్ అఫైర్స్లో ఒకటి చెప్పుకున్నాం అనమాట. ఐఐటి గౌహతి గురించి కామెంట్ బాక్స్లో ఐఐటి గౌహతి గురించి మీరు తెలియజేయండి, వాళ్ళ యొక్క ప్రయోగం ఏంటి అనేది. లాస్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024ను ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు? చూడండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ KIYG అంటారు సింపుల్గా, KIYG ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనమాట. ఇవి ఎక్కడ ప్రారంభించబడ్డాయి ఈ ఏడాది అంటే చెన్నైలో. జనవరి 19వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు నిర్వహించబడతాయి. జనవరి 19వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటివి నిర్వహించబడతాయి అనమాట. 6th ఎడిషన్ ఇది. ఎన్నో ఎడిషన్? 6th ఎడిషన్ అనమాట. ప్రధాని నరేంద్ర మోడీ ఓకేనా దక్షిణ భారతదేశం అనేక రాష్ట్రాల్లో పర్యటించాడు. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా మనకు కనిపిస్తారనమాట. ఓకే, నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓకేనా, అదేవిధంగా అనురాగ్ సింగ్ ఠాగూర్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్, వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఓకేనా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. తమిళనాడులోని చెన్నైలో ప్రారంభించబడ్డాయి. ఇవి 4 నగరాల్లో జరగబోతూ ఉన్నాయన్నమాట. ఈ 4 నగరాలు ఏంటి అంటే 1 చెన్నై, 2 మదురై, 3 కోయంబత్తూర్, 4 త్రిచి. మళ్ళీ చెప్తున్నా, చెన్నై, మదురై, కోయంబత్తూర్, త్రిచి ఈ 4 నగరాల్లో జరుగుతాయి అన్నమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనవరి 19 నుంచి జనవరి 31వ తేదీ వరకు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారనమాట. ఓకేనా. ఇక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మస్కట్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, వీరమంగై. ఏడాది జరిగేటువంటి 6వ ఎడిషన్ గేమ్స్ యొక్క మస్కట్ పేరు ఏంటంటే వీరమంగై అనమాట. ఇవి గుర్తుపెట్టుకో. అసలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటి ప్రతి ఏటా జరుగుతాయి. 2018లో ప్రారంభించబడ్డాయి. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతను జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి వారిని మరింతగా వారికి సహాయం చేస్తూ ఆర్థికంగా సహాయం చేస్తూ వారందరినీ కూడా గొప్ప అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలనే లక్ష్యంతోనే ఈ గేమ్స్ అనేటువంటి ప్రతి ఏటా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఏటా జరపడం జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్ గేమ్స్ అన్నమాట ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటువంటివి. ఓకే, ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరికీ చెప్పేది ఒకటే, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో సంబంధించి అనేక నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయన్నమాట. ఆర్ఆర్బీకి సంబంధించి ఆల్రెడీ ఏఎల్పి వచ్చింది. అతి త్వరలో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ నుంచి, ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ కాబోతూ ఉన్నాయి. అతి త్వరలోనే మనకి ఓకేనా గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా రాబోతూ ఉంది. అతి త్వరలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కామర్షియల్ అప్రెంటివ్స్, ట్రాఫిక్ అప్రెంటివ్స్ ఇట్లాంటివన్నీ కూడా విభిన్న రకాల నోటిఫికేషన్స్ రాబోతూ ఉన్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్ జరగాల్సి ఉంది, అదేవిధంగా డిఎస్సి జరగాల్సి ఉంది, అదేవిధంగా జేఎల్డిఎల్ ఆల్రెడీ మనకి రిలీజ్ అయ్యాయి పోస్టులు, డిఈఓ రిలీజ్ అయ్యాయి. ఇట్లా అన్నీ ఈ సంవత్సరం అంతా కూడా మనకి చదువుకునే విధంగా మనకి పోస్టులు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు ఫాలో కాండి. ఓకేనా, రోజు న్యూస్ పేపర్ ఫాలో కాండి. మన క్లాస్ డైలీ క్రమం తప్పకుండా ఖచ్చితంగా వింటూ రండి. దయచేసి వినేటప్పుడు మీరందరూ కూడా లైక్ చేయడం అసలు మరవద్దండి. ఓకేనా, సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం మన ఛానల్ని 3కి షేర్ చేయండి. ఓకే, దయచేసి ఎంకరేజ్ చేయండి అన్నమాట. ఛానల్ని ఎంకరేజ్ చేస్తే కనుక మరిన్ని క్లాసులు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
అడిగిన ప్రశ్నలకు దయచేసి సమాధానం చేయండి. ఓకే, ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక కోచింగ్ సెంటర్ కడపలో ఉంటుంది. ఇక్కడ హాస్టల్ వసతి ఉంటుంది. ఒక 4 months to 6 months బాగా కోచింగ్ తీసుకుంటే కనుక మీరు ఏ ఎగ్జామ్స్కైనా రాసే విధంగా మీరు తయారవుతారనమాట. కాబట్టి ఒక 6 months ఖచ్చితంగా ఫోకస్ చేయండి. కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే కనుక మీకు అతి తక్కువ టైంలోనే కోచింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మీకు రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్లో మీరు బాగా రెడీ అవుతారనమాట. అలా కాకుండా మనం ఎన్ని ఎగ్జామ్స్ రాసుకున్నా కూడా లాభం ఉండదు. ఎగ్జామ్స్ అయితే రాస్తూ వస్తాం కానీ మనకు పోస్టులు జాబులు వచ్చే అవకాశం చాలా తక్కువ అవుతుందన్నమాట. మనంతకు మనం ప్రిపేర్ అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. మనంతకు మనం ప్రిపేర్ అయితే ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి ఓన్లీ ఆన్లైన్ అని మనం సబ్జెక్టులు వినకూడదు అనమాట. ఎవరు కూడా కోచింగ్ అనేది లైవ్ క్లాస్లోనే వినాలి ఖచ్చితంగా. అప్పుడే మీకు అర్థమవుతాయి బాగా. ఓకే, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.